శీతాకాల సమావేశాలలో జమిలి ఎన్నికల బిల్లుని కేంద్రం ప్రవేశపెడుతుంది అని అంటున్నారు. దేశంలో 2027లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు అని అంటున్నారు. జమిలి ఎన్నికల విషయంలో టీడీపీ ఆలోచనలు ఏమిటి అన్నవి చూడాల్సి ఉంది. ఇటీవల చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికలు వచ్చినా ఏపీలో షెడ్యూల్ ప్రకారమే 2029లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. తాను పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేస్తాను అన్నట్లు ఆయన చెప్పారు. అయితే జమిలి ఎన్నికల ముఖ్య ఉద్దేశం అన్ని రాష్ట్రాల్లో లోక్సభతో కలిపి నిర్వహించాలని, మరి ఆ విధంగా చూస్తే ఏపీలో వేరుగా ఎలా ఎన్నికలు పెడతారు అన్నది చూడాల్సి ఉంది. ఆ గొలుసు కట్టు నుంచి ఏపీ ఏ విధంగా వేరు చేయబడుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇంకోవైపు చూస్తే ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల మీద నిర్ణయం తీసుకుంటే టీడీపీ కాదు అనే పరిస్థితి ఉంటుందా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే దేశంలో చాలా పార్టీలు, ముఖ్యంగా విపక్షాలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే జమిలి ఎన్నికలను వద్దు అని అంటోంది. వామపక్షాలైతే జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ ముప్పు అని అంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో దేశంలో ప్రాంతీయ పార్టీలకు బలం చేకూరాలి అన్న ఎన్టీఆర్ ప్రవచించిన సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవాలన్న జమిలి ఎన్నికల విషయంలో టీడీపీ ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జమిలి ఎన్నికలు కాకుండా రాష్ట్రాలు తమ రాజకీయ ఆకాంక్షలు, ప్రాంతీయ అవసరాలకు తగినట్లుగా విడిగానే ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఉండాలన్నది మేధావుల మాట. ఈ విషయంలో టీడీపీ ఎంతవరకు జమిలి మీద తన ఆలోచనలు ముందుకు తెస్తుంది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే జమిలి ఎన్నికలు చూస్తే ఓడిపోతామని, సూపర్ 6 సహా పథకాలు అమలు చేయని తమకు నష్టమని చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అంటోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.